భారత్ పాక్ సరిహద్దుల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ఓసి వద్ద పాక్ భారీగా సైన్యాలను మోహరించింది. పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. దీంతో భారత సైన్యాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర పరిస్థితి ఏంటి? సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత పాకిస్తాన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఒకవైపు వాస్తవాధీన రేఖకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలను, గుడారాలను మరింత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మరింత లోపలికి వారందరినీ కూడా తరలించే ప్రయత్నం చేయడంతో పాటు కొంతమంది దాదాపు 100 మంది తీవ్రవాదులు పైగానే మొన్న ఇటీవల సెప్టెంబర్ 29వ తేదీన జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఎక్కడైతే జరిగాయో ఆ పరిసర ప్రాంతాల్లోనే మోహరించి ఉన్నారని తాత్కాలికంగా కొంత లాంచ్ ప్యాడ్స్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే పాకిస్తాన్ ఇదే కాకుండా పాకిస్తాన్ జమ్మూకి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలపై మరొకసారి భారత్ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందన్న భయంతోనే ఆ సరిహద్దు వెంట, అది వాస్తవాధీన రేఖ వెంట, నియంత్రణ రేఖ వెంట పూర్తి స్థాయిలో తన బలగాలను మోహరింప చేయడంతో పాటు తీవ్రవాదులకు రక్షణగా కూడా ఉంటూ కొంత వ్యూహాత్మకంగా తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్న వార్తలు భారత నిఘా వర్గాలకు చాలా ఖచ్చితమైనటువంటి సమాచారం అందింది. ప్రధానంగా ఇటీవల చాలా మంది తీవ్రవాదులు పెద్ద సంఖ్యలో భారత్లోకి చొరపడ్డారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ భారీ ఎత్తున భారత సరిహద్దుల్లో కూడా భారత బలగాలను మోహరింపు చేయడం జరిగింది. ఒకవైపు భారత్ తన యొక్క భద్రతా దళాలను పూర్తి స్థాయిలో మోహరింపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండటంతో భారత్ ఏ క్షణంలోనైనా తిరిగి జమ్మూకు దగ్గరలో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలపై మరొకసారి సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉందన్న భయంతోనే ఆ మేరకు ఈ తన సైన్యాన్ని కూడా మోహరింపు చేస్తుందన్న సమాచారం భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దగ్గరలో ఉన్నటువంటి పాక్ జిల్లాలలో ఉన్నటువంటి ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలకు దగ్గరలోనే ఈ తీవ్రవాద స్థావరాలను కూడా తరలించి వారికి రక్షణగా ఉండి అవకాశాన్ని బట్టి వారిని భారత్లోకి చొరబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమాచారం కూడా భారత నిఘా వర్గాలకు వచ్చింది. అయితే ఈ లష్కర్ ఏ తైబా, జైషే అహ్మద్ తీవ్రవాద గుడారాలను ఈ రకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు దగ్గరలోనే దానికి ఆనుకుని ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాల వైపుకు తరలించడంతో పాటు ఈ పెద్ద ఎత్తున ఈ రకంగా సైన్యాన్ని మోహరింపు చేసే ప్రయత్నాలన్నీ కూడా భారత్ పట్ల పాకిస్తాన్ భయపడుతుంది. ఏ క్షణంలోనే తిరిగి దాడులు చేసే అవకాశం ఉందన్న భయంతోనే పాకిస్తాన్ ఈ చర్యలు తీసుకుందన్న సమాచారం అంచనా వేస్తున్నప్పటికీ కూడా భారత నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. దాదాపు 100 మంది తీవ్రవాదులు తిరిగి భారత్లోకి ప్రవేశించే ప్రయత్నాలు ఉన్నాయి కూడా వారికి ఖచ్చితమైన సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. కొత్త